పూర్తిగా పొద్దున్న లేస్తే భజన చేసే బ్యాచ్ ఇవాళ ఒక నికాస్ అయినటువంటి పొద్దున్న లేస్తే ప్రజల మధ్య ఉండేటువంటి అడవి నుంచి అసెంబ్లీకి ఎదుగు వచ్చి ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఒక మహిళా మంత్రి పైన ఆదివాసీ బిడ్డ పైన ఆరోపణలు లేనటువంటి నిరాధారణమైనటువంటి వాటితో పదే పదే కుంభకోణము అవినీతి అని ఒక మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 17వ తారీఖు నాడు ఆ బానిస సమితి నుంచి ప్రెస్ మీట్ పెట్టిన రోజే మరునాడే మేము దాన్ని ఖండించాము, ఆధారాలు ముందు పెట్టాము. అయినా వదిలిపెట్టకుండా మళ్ళీ మొన్న పొంగులేటి సీనన్న పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటేరియట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొన్నమన్న ఒకవైపు, అలాగే మంత్రి సీతక్క మరొక వైపు. ఆ మరునాడే వీళ్ళపైన మళ్ళీ కథనాలు మొదలైనాయి. నేనేమడుగుతున్నానంటే, మీరు దమ్మున్నోళ్ళైతే 10 సంవత్సరాలు మీరు రాజకీయం చేసినారు కదా, ప్రభుత్వాన్ని నడిపినారు కదా, మరి నువ్వు చేసినప్పుడు జరిగినటువంటి టెండర్లో జరిగినటువంటి వాటి పట్ల అవకతవకలు జరిగినాయని నువ్వు ఒప్పుకుంటావని అడుగుతున్నాను నేను. 2018లో ఇదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద 10,000 రూపాయల ఫోన్ని 9,945 రూపాయలకు సేమ్ థర్డ్ పార్టీ అయినటువంటి TGTS నుంచే చేశారు. మరి ఆ రోజు ఇది జరిగినట్టు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుంటావని అడుగుతున్నా. రెండవది 2021లో 8,000 రూపాయల ఫోన్ని 9,342 రూపాయలకి ఇదే 2G 32 GB ఆ రోజు, దీనిని కూడా సేమ్ TGTS ద్వారానే జరిగింది. మరి ఇది ఒప్పుకుంటారని అడుగుతున్నాను. మూడో విషయం, ఇవాళ మేము తీసినటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినటువంటి పోషణ్ అభియాన్లో జరిగినటువంటి 38,130 ఫోన్లకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ధర 11,800 రూపాయలు. దీనికి మనం 11,650 రూపాయలకు మాత్రమే ఫిక్స్ చేశాము. సో దీన్ని కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా థర్డ్ పార్టీ అయినటువంటి TGTS ద్వారానే టెండర్ వేశాము. ఈ టెండర్లో కూడా సెంట్రల్ ప్రతిపాదించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఇది జంప్ పోర్టల్ ద్వారా జరిగేటువంటిది. ఇక్కడ పూర్తిగా ఒక 5గురు ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇందులో సభ్యులుగా ఉంటారు. మరి ఇది కూడా తెలవనటువంటి దౌర్భాగ్యం లెక్క, సన్యాసి లెక్క ఇందులో ఏమో అయిపోయిందని ముచ్చట్లు చెప్తున్నటువంటి వాళ్ళకి ఇది యొక్క కళ్ళు తెరవాలని గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆరోపించేటువంటి సన్యాసికి 17వ తారీఖు మార్చి 3 నాడు ఈ స్కీమ్కి సంబంధించి నువ్వు చెప్పింది ఏంటి? 8,44,19,820 కోట్ల రూపాయలు, అంటే పూర్తిగా 8,44,19,800 రూపాయలతో ఇది ఆ రోజు జరిగిందని ఫస్ట్ ట్విట్టర్లో మీరు పెట్టినటువంటి అఫీషియల్. తర్వాత ఏప్రిల్ 10వ తారీఖు నాడు పెట్టినటువంటి దాంట్లో నువ్వు ఇచ్చినటువంటిది ఎంత? 30 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి నీవు 10వ తారీఖు నాడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది నీ అఫీషియల్ ట్విట్టర్లో ఇప్పటి కూడా ఉందనుకుంటే నేను స్క్రీన్ షాట్ చేసి అదే ప్రింట్ తీశాను. అయితే 17/3వ తారీఖు నాడు నువ్వు ఇచ్చినటువంటి ప్రైస్ ఎంత? దాని యాక్చువల్ కాస్ట్ 11,999 రూపాయలని ఆ రోజు మీరు ఇచ్చినటువంటి మీడియా సోదరులకు కూడా ఇస్తాను. ఫస్ట్ డే మీరు సామ్సంగ్ 06 మోడల్కి ప్రైస్ యాక్చువల్ ప్రైస్ 11,999 మీరు ఇచ్చారు ఆ రోజు. తర్వాత మొన్న 10వ తారీఖు నాడు సన్నాయి నొక్కుతూ సంగీత్లో ఉన్న అది 8,249 రూపాయలని మళ్ళీ మీరు పెట్టినటువంటి కాపీ. నేను కొనుక్కొచ్చిన ఘనకార్యం సాధించిన అని చెప్పి ఏదో చెప్పినావు. నేను పెద్ద వాస్కోడిగామని అది కనుక్కున్నా, ఎవరు చేయలేని పని నేను చేసిన అని భజన బ్యాచ్ దగ్గర గొప్ప మెప్పు పొందడం కోసం ఈ మధ్యకాలంలో బాలకోసం మన పొద్దున్న లేస్తే ఆయన ఎంట పడతాడు, ఈడవాడు ఎప్పుడు వచ్చినాడని మాట్లాడుతున్నాడు కదా. అంతకన్నా ముందు రేసులో పరిగెత్తడం కోసం రేస్ కుక్క లెక్క ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినటువంటి దానికి నేను ఇది కౌంటర్ చేస్తున్నా. సో